తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్ లోనూ వాన పడుతూనే ఉంది. జంట జలాశయాల్లోకి మూసీ, ఈసీ నదుల నుంచి నీరు భారీగా చేరుతోంది. వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. వరి పొలాలు నీట మునిగాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలోనూ భారీ వర్షం పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ఉధృతికి వెంకటాపురం, భద్రాచలం తాత్కాలిక రహదారి రాళ్లవాగు కొట్టుకుపోయింది. వెంకటాపురంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల మధ్య జంజన్నవాగు మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురం మండలం వీఆర్కేపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వాజేడు మండలం మూర్మూరు కాలనీలో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు. పోలీస్ కమిషనరేట్, రామ్నగర్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, అలుగునూర్, కమాన్ చౌరస్తా ఇలా ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వరద ఉధృతి కనిపించింది. ఇక ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ఈ నెల 12న 41.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. తర్వాత తగ్గుముఖం పట్టి 2 రోజుల కిందట 12 అడుగులకు చేరింది. కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి వరద మళ్లీ వస్తుండటంతో బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 19 అడుగులకు పెరిగింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో 15 గేట్లనెత్తి 32,981 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. దమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయం వద్ద సీతమ్మ నారచీల ప్రాంతం నీట మునిగింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. దాంతో పర్యాటకుల సందర్శనను ఈ నెల 26వ తేదీ వరకు అటవీశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. రేటికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అత్యంత కీలక హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు, వాగులు పొంగి పొర్లుతున్న వేళ తాజాగా విడుదలైన ఈ హెచ్చరిక ఆ ప్రాంత ప్రజల్లో గుబులు రేపుతుందనే తెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అప్రమత్తం చేయగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే వీటితో పాటు విద్యుత్ రవాణా, డ్రైనేజీ వ్యవస్థలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా స్థానిక
ఆ కలెక్టర్లకు కూడా సూచించిన నేపథ్యంలో మొత్తం తోలుగా చూసుకుంటే అయితే మరి 2 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తెలపడం చేత హైదరాబాద్ అయితే నగర ప్రాంతం కూడా అయితే రాబోయే 2-3 గంటల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి అంటున్న నేపథ్యంలో అధికారులు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా మాన్సూన్ టీమ్ తో పాటు మొత్తం అందరూ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ యొక్క వర్షాల పైన రివ్యూ కమిటీలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రమత్తం చేసేందుకు ఈ యొక్క టీమ్స్ అన్ని కూడా సిద్ధమయ్యాయి. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు ఎక్కడికక్కడ రోడ్ల పైన నీరు చేయడం వలన ట్రాఫిక్ జామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటు సైబరాబాద్ కానీ, ఇటు హైదరాబాద్ కమిషనరేట్ కానీ, ఇటు రాచకొండ కమిషనరేట్, ట్రై కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రజలను కూడా అందరూ అప్రమత్తం చేశారు. మాన్సూన్ టీం కూడా అక్కడ వెళ్ళి ఆ రోడ్ల పైన ఎలాంటి నీరు నిలవకుండా కూడా అయితే ఈ యొక్క హైడ్రా టీం కూడా అయితే మొత్తం తోలుగా అన్ని విధాలుగా చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎక్కడైనా అయితే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కరెంటు స్తంభాలు కానీ, పోల్లు కానీ అయితే ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదు అంటూ కూడా అయితే సూచనలు జారీ చేసిన నేపథ్యంలో అయితే హైదరాబాద్ లో చూసుకుంటే మాదాపూర్, ఏదైతే గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐటీ సెక్టార్ ఉంటుందో ఐటీ సెక్టార్ ఉద్యోగులు కూడా అయితే ఈ యొక్క వాతావరణ పరిస్థితుల అనుకూలంగా అయితే వీళ్ళకు వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించాలంటూ కూడా అయితే సైబరాబాద్ పోలీసులు కూడా సూచించిన నేపథ్యంలో ఈ విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి నీటితో నిండి ఉన్నాయి. మొత్తం టోల్గా కూడా ఈ యొక్క వరద ఉధృతికి హుస్సేన్ సాగర్ తో పాటు జంట జలాశయాలు ఏవైతే హైదరాబాద్ లో జంట జలాశయాలు ఉన్నాయో అవి మొత్తం టోల్గా కూడా నిండుకుండలా మారిపోయాయని తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ కు కూడా వరద నీరు పోటెత్తినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలైన ఏదైతే చాదర్ఘట్ కానీ ఈ యొక్క హోల్ సిటీ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రజలను కూడా మొత్తం టోల్గా హైడ్రా టీమ్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు మొత్తం టోల్గా కూడా అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులకు కూడా అవసరమైతే తప్ప అయితే బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా పలు సూచనలు చేస్తున్న నేపథ్యంలో రాబోయే 2-3 గంటల్లో కూడా నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూస్తున్న శర్లింగంపల్లి గానీ, కొండాపూర్ గానీ, మాదాపూర్ గానీ, ఇటు అమీర్పేట, ఉప్పల్, రామంతపూర్, రాజేంద్ర నగర్ తో పాటు మరికొన్ని జిల్లా అయితే ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.